వైజాగ్ ఫిల్మ్ సొసైటీ మంచి సినిమాలు చూపించటం, మంచి సినిమాలను ప్రోత్సహించటం, మంచి సినిమాలు చూసే సంస్కృతిని పెంచడం అనే ధ్యేయాలతో గత 13 సంవత్సరాలు బట్టి నగరంలో అనేక వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అభిమానాన్ని చూరుకున్నటువంటి సంస్థ వైజాగ్ ఫిల్మ్ సొసైటీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కినేని నాగేశ్వరరావు గారు మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా గర్వించదగినటువంటి నటుడు మరణించిన సంగతి మనందరికీ తెలుసు. ఆ మహానటునికి ఒకసారి మళ్ళా గుర్తు చేసుకోవటానికి హైదరాబాద్ నగరానికి చెందినటువంటి సీనియర్ జర్నలిస్టు శ్రీ ఎస్వి రామారావు గారు ఆయన మీద తానా వారి యొక్క సహకారంతో ఒక అక్కినేని జయంతి యాత్ర అనేటటువంటి ఒక 45 నిమిషాలు నిడివిగల ఒక డివిడీని ఆయన ఫిల్మ్ని తయారు చేశారు. ఆ ఫిల్మ్ని మనం ఈ నెల వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో 19వ తారీఖు అంటే వచ్చే శనివారం ఆంధ్ర యూనివర్సిటీ అకాడమిక్ స్టాఫ్ కాలేజీలో ఆ చిత్ర ఆవిష్కరణ అంటే డివిడి ఆవిష్కరణ మరియు ప్రదర్శన రెండు కూడా అక్కడ చేస్తాం. ఆ డివిడిలో ఉన్నటువంటి ఫిల్మ్లో అక్కినేని యొక్క జననం, ఆయన నటనలో నేర్చుకున్నటువంటి పాఠాలు, నటించిన చిత్రాలు, పొందిన అవార్డు చిత్రాల వివరాలు, అట్లాగే ఆయన తుది శ్వాస విడినటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించుకొని ఇవన్నీ కూడా ఆయన జీవిత జననాన్ని మరణాన్ని రెండింటి మధ్యలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఫిల్మ్లో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేటి యువత కానీ లేకపోతే పరిశ్రమతో సంబంధం ఉన్నవాళ్ళు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి గొప్పతనం తెలుసుకోవడానికి ఈ డివిడి చూడడం ద్వారా ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వైజాగ్ ఫిల్మ్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి అందరినీ చూడడానికి వీలుగా ఉచిత ప్రవేశం కల్పిస్తున్నాం. కాబట్టి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా, అలాగే అక్కినేని యొక్క అభిమానులు ఉన్నారు, అక్కినేని గారితో దగ్గర సంబంధాలు కలిగిన వాళ్ళు కూడా నగరంలో ఉన్నారు. వారందరూ వచ్చి ఈ ఫిల్మ్ని చూసి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఉచిత ప్రదర్శన కాబట్టి వైజాగ్ ఫిల్మ్ సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వైజాగ్ ఫిల్మ్ సొసైటీ మెంబర్లు కావాల్సిన వాళ్ళు కూడా, లేకపోతే మెంబర్లు అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఆ రోజు అక్కడికి వచ్చి వివరాలన్నీ సేకరించాల్సిందిగా